క్రీస్తునందు ప్రియమైన నా యొక్క ఆత్మీయ సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున శుభవందనములు తెలియజేస్తున్నాను. అలాగే మన అందరి ఆత్మలకు తండ్రి అయిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరొక మారు యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క కృపా సన్నిధానంలో మరొక అంశాన్ని దేవుడు మనకు నేర్చుకోవడానికి ఇటు సమయాన్ని అనుగ్రహించినందుకు దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు. మరొక మారు మనం ప్రార్థన చేసుకొని ఈరోజు అంశంలోనికి వెళ్దాం. పిల్లరా, ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధుడైన కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన హెచ్చింపు నామానికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన దినాల్లో తండ్రి అనేకమైన రీతిలో నీ కృపా సన్నిధానంలో కూడుకొని నేను స్తుతించడానికి మయపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. గడిచిన కాలంలో తండ్రి సిటీహెచ్ క్లాసులు 2 క్లాసులు ముగించుకొని 3వ క్లాసులోనికి మేము వెళ్తుండగా తండ్రి చెప్తున్న నాకును వింటున్న బిడ్డలకు నీ ఆత్మ సహాయాన్ని దయచేసి తండ్రి ఈ యొక్క వాక్యం ఆది నుంచి అంతవరకు కూడా తండ్రి తన నోటికి బూరగా ఉండి సత్యవాక్యాన్ని వివరించటకు నీ కృప చూపించమని వేడుకుంటూ ముందున్న సమయాన్ని అంతటిని కూడా నీకే అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం యొక్క ప్రార్థన అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, గడిచిన దినాల్లో మనము బైబుల్ థియాలజీ అంటే సిటిహెచ్ క్లాసులు, సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ క్లాసులు మనము నేర్చుకోవడం జరిగింది. అవి 2 క్లాసులు ముగించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 3వ క్లాసు. ప్రియులారా, 3వ క్లాసు మనము నేర్చుకుంటా ఉన్నాము. ఏంటి అంటే ఈ యొక్క 3వ క్లాసులో సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ 3వ క్లాసులో నేర్చుకునే అంశము ఏంటంటే పిల్లరా, సువార్త ప్రకటించుతున్న వారిలో లోపమేమి అనే యొక్క అంశాన్ని మనము నేర్చుకుందాం పిల్లరా. ఈ 3వ పాఠంగా దీని గురించి కొన్ని సంగతులు మనము ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు దీని గురించి సువార్త ప్రకటించుతున్న వారిలోని లోపమేమి అనే యొక్క అంశాన్ని గురించి నేడు కొన్ని సంగతులు మనము తెలుసుకుందాం పిల్లరా. ముఖ్యంగా ఈరోజు మనము ఆలోచించుకుంటే సువార్త ప్రకటించేటువంటి గొప్ప బాధ్యత నేడు సంఘంలో బోధకులకు అప్పగింపబడడం అనేది జరిగింది. ఆ బోధకులకు అప్పగింపబడుతుండగా ఇది ఎప్పటి నుంచి అంటే యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచినప్పటి నుంచి ఈ యొక్క బాధ్యత అనేది అప్పగింపబడడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్తా ఉన్నాడు పిల్లరా. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తున్నాను. ముఖ్యంగా సువార్త ప్రకటిస్తూ వారు ఏం చేసిందంటే మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటిస్తూ వాళ్ళు అనేక చోట్ల సంఘాలు స్థాపించడం, అక్కడ కాపరులను బోధకులను నియమిస్తూ అధ్యక్షులను నియమిస్తూ రావడం జరిగింది పిల్లలు. వాస్తవంగా మనము పరిశీలిస్తే ఈరోజు సువార్త ప్రకటించేవారు కానీ సంఘ కాపరులు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అనే విషయాన్ని గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. గత క్లాసుల్లో మనము నేర్చుకున్నవి అనేకమై ఉన్నవి. అవేంటంటే సువార్త ప్రకటించుచున్న వారిలో ఉన్న లోపాలు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అంటే సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎవరిది, కాపరిది అని ముఖ్యంగా మనం తెలుసుకున్నాం పిల్లరా. అలాగే సువార్త ప్రకటించున్న వారిలో బూర స్పష్టం కానీ దాన్ని ఇచ్చినప్పుడు యుద్ధానికి ఎవరు సిద్ధపడను అనే విషయాన్ని కానీ దాని తర్వాత మెసేజ్ కానీ మనము బోధకుల యొక్క మెలకువలు అనే అంశాన్ని కానీ తెలుసుకున్నాము. నేడు సువార్త ప్రకటించున్న వారిలోని లోపమేమి అనే అంశాన్ని తెలుసుకుందాం. అయితే ప్రియులారా, ఈ లోపాన్ని గురించి మనము ఒకసారి ఈ లోపాన్ని గురించి పరిశీలన చేసుకుంటే లోపం అనేది ప్రకటించే వారిలో ఉంది లేదా వినేవారిలో ఉందంటే ఇద్దరిలో ఉండొచ్చు. అయితే ప్రకటించే వారిలో లోపము ఎందుకు వస్తుంది? ఈరోజు మనము బోధకులముగా సిద్ధపడుచున్నాము. అయితే మన బాధ్యత ఏంటి? మనం ఏం చేయాలి? మన బోధ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకొని
తీసుకున్న కానీ ఏమవుతుందంటే బోధకులమైన మనలో ఏమవుతుందంటే సాతాను మనను ఏదో ఒక విధముగా మోసం చేస్తున్నాడు. సాధారణ మూలం మనల్ని మోసం చేస్తున్నాడు. భిన్నమైన సువార్త తట్టు మనల్ని లాక్కెళ్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. సాతానుడికి ఈ సువార్తకు సంబంధం ఏంటి అసలు మనం తెలుసుకుంటే, సాతానుడికి సువార్తకు సంబంధం ఏంటి అసలు? సాతానుడు ఈ భిన్నమైన సువార్త తట్టు మరి బోధకుల్ని ఎందుకు నడిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఎందుకు మరి సాతానుడు ఈ యొక్క భిన్నమైన సువార్త తట్టు నడిపిస్తూ ఉన్నాడంటే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడిన తర్వాత ఏమవుతుంది? అంతం వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. అంటే రాజ్య సువార్త ప్రకటించబడిన తర్వాత, లోకమందంతటా ప్రకటించిన తర్వాత అంతం వస్తుంది. కాబట్టి ఇది మత్తయి సువార్త 24:14 రాయబడుతుంది. అంతం వస్తుంది. అంతం వస్తే ఏం జరుగుతుంది మరి అంటే, అపవాది వారి అనుచరులందరినీ కూడా దేవుడు అగ్నిగుండంలో పడేస్తాడు. అంటే తనకు కాలము కొంచెమే ఉంది. కాబట్టి భూమి మీద ఉన్న అధికారం అనేది ఎవరిది ఇప్పుడు ఉంది అంటే, అధికారము ఎవరిది అవుతుంది? అధికారం ఇక ఇప్పుడు ఎవరిది ఉందంటే అపవాది ఉన్నది. ఈ అధికారం అనేది కోల్పోతాడు. అపవాది భూమి మీద అధికారము కోల్పోతాడు. అపవాదిని నిత్య అగ్నిగుండంలో దేవుడు పడవేస్తాడు పిల్లరా. కాబట్టి వాడు అగ్నిగుండంలోనికి వెళ్ళటానికి ఇంకా కొంతకాలమే ఉంది. కాబట్టి ఆ కాలాన్ని పెంచుకోవడానికి వాడు ఏం చేయాలంటే సువార్తని కలిపి చేర్పాలి. ఎక్కడైతే సత్యము ప్రకటింపబడుతుందో ఆ సత్యము ఆడు ఏం చేస్తున్నాడు? అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని చెప్పేసి వెతుకుతూ తిరుగుతున్నాడట. ఎందుకు వెతుకుతూ తిరుగుతున్నాడంటే, వాడు సత్యం ఎక్కడ ప్రకటింపబడుతుందో ఆ వారిని కలిపి చేర్పాలని ఇప్పుడు అపవాది అదే చేస్తూ ఉన్నాడు పిల్లరా. ఎక్కడైతే సత్యం ప్రకటిస్తున్నారో ఆ ప్రకటించే వారిలో అల్లర్లు సృష్టించడం కానీ, వారిని కలిపి చేర్పడం కానీ, ఏకదాటిగా ఉండకుండా సువార్తను ముందుకు వెళ్ళనివ్వకుండా సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని కలిపి చేర్పేస్తూ ఉన్నాడు. పని ఎక్కువ జరగకుండా వాడు ఏం చేస్తున్నాడు అపవాది అంటే, వారిలో చొరబడి వారిని ఏం చేస్తున్నాడు? చేర్పేస్తూ ఉన్నాడు. వాడు ఎందుకు చేర్పేస్తూ ఉన్నాడు అంటే, సువార్త సకల జనులకు ప్రకటింపబడినాక ఏమవుతుంది? అపవాదిని తీసుకెళ్ళి దేవుడు మరి అగ్నిగుండంలో మరి పాడేస్తారు. కాబట్టి ఎలాగైనా వాని బోధకుల్ని ఏం చేసిందంటే నీతి ప్రచారకుల వేషము ధరింపజేసిండు. ఎలాగనగా ఎవరు అంటే వారు బోధకులైనప్పటికీ వారు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు సత్యాన్ని ప్రకటించక మరి దుర్వార్తను అంటే సువార్త కాకుండా వారు సొంత బోధలు చేస్తూ వారు మరి నీతి ప్రచారకులుగా మరి బోధకులుగా నేడు సంఘాల్లో చెలమని అవుతున్నారు. ఎలాగనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారి ఉండి దొంగ అపోస్తులను మోసగానరైన పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. సాతానుడు తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. వారు ఏం చేస్తున్నాడు అంటే, క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని ఉన్నారంట. ఉండి దొంగ అపోస్తులను మోసగానరైన పనివారను అయ్యుండి ఇది ఆశ్చర్యం కాదంట. సాతానుడు తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. ఎప్పుడు? ఇది మొదటి శతాబ్దంలోనే, ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దం నుండే ఇది అపవాది యొక్క బోధకులు అనేటిది అపవాది నియమించుకోవడం అనేది జరుగుతుంది పిల్లరా. అప్పటి నుంచే నియమించుకున్నాడు. క్రీస్తు యొక్క అపోస్తులను వేషము ధరించుకున్నవారు అయి ఉండి దొంగ అపోస్తులను క్రీస్తు అపోస్తుల వేషం ధరించుకున్నవారు అని చెప్పేస్తుంటారు. వాళ్ళు ఇంకెలా ఉంటారు? మోసగారైన పనివారగట. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాని ప్రచారకుల ద్వారా సువార్త కలిపి చేరిపెట్టి పని చేస్తూ ఉన్నాడు సాతానుడు నేడు సంఘంలో ప్రియులరా. కాబట్టి అపవాది పనిని మనం గుర్తించి ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతకైనా ఉన్నది ప్రియుల. ఎందుకు? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అపవాది సంఘంలోనే ప్రవేశించాడు, సంఘంలోనే ఉన్నాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? అపోస్తుల
అపోస్తుల కాలం నుండి మరి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడే కాదు, అపోస్తుల కాలం నుండి మొదటి శతాబ్దం నుండి ప్రవక్తల కాలం నుండి కానీ సంఘాల్లో ప్రవక్తలుగా బోధకులుగా వాని యొక్క బోధకుల్ని చెలమని చేసినట్టుగా చూస్తూ ఉన్నాము. దొంగ అపోస్తులను మోసగానైన పరివారను వీళ్ళు చేసే పని ఏంటంటే వాక్యాన్ని కలిపి చేర్పడం అనేది. వాక్యము ఉన్నట్టుగా ప్రకటింపక కలిపి చేర్పే ప్రక్రియలో సాతానుడు మొదటి శతాబ్దం నుండే మరి ఉన్నాడు. సాతానుడు మన ద్వారానే దేవుని వాక్యాన్ని, సంఘంలో ఉన్న వారి ద్వారానే దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చేర్పే బోధిస్తూ ఉంటాడు పిల్లల. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి శత్రువులుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. ఇలా కలిపి చేర్పడం వల్ల దేవునికి మనల్ని శత్రువులుగా, నిత్య జీవానికి అనర్హులుగా మరి సాతానుడు చేస్తూ ఉన్నాడు పిల్లరా. అందుకనే ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్తా ఉన్నాడు పిల్లరా. యోహాను రాసిన మొదటి పత్రిక 1-2 అధ్యాయం 18-19 వచనంలో మనం చూసుకున్నట్టయితే, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేతనే తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండే బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. ఎక్కడి నుంచి? బయట నుంచి కాదు వాళ్ళు వచ్చేది, మనలో నుండే బయలుదేరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందురు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడుచున్నది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరి ఉన్నారు అంటే మనలో నుండే బయలుదేరినారు పిల్లరా. ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడు యోహాను గారు అంటే మొదటి శతాబ్దం కాలంలోనే ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మనలో నుండే వస్తాడు. ఎక్కడి నుంచో, అమెరికా నుంచో, లేకుంటే ఇంకా ఆసియా నుండో, లేకుంటే ఇంకా వేరే దేశం నుండో వచ్చేవాడు కాదు. ఎక్కడి నుంచి వస్తాడు అంటే మన సంఘంలో నుంచే, మనలో నుండి వాడు బయలుదేరుతారు. కానీ వాళ్ళు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలుస్తారు, వాక్యాన్ని వింటారు, వాక్య సంబంధం ఉంటారు. కానీ మన సంబంధులు కారు. పౌలు చెప్పిన సంగతులు మనము ఒకసారి పరిశీలన చేస్తే పిల్లరా ఏమంటా ఉన్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును అని చెప్పేసి అంటూ ఉంటాడు. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, వారు మందను కనికరింపరు అని చెప్పేసి, సచ్చిన కుక్కను ఈడ్చుకపోయినట్టుగా మనల్ని ఈడ్చుకపోతారు అని చెప్పేసి ఒక మాట తెలియవస్తున్నారు పిల్లలు. ఇక్కడ అపొస్తలుల కార్యము 20 అధ్యాయము 29 వచనం మనం చూసుకుంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఇక్కడ బయట నుంచి కాదు వచ్చేది, అక్కడ బయట నుంచి వస్తారని చెప్తలేడు పౌలు గారు. మనలో నుండే బయలుదేరుతారు. మనలో నుండి మరి ఈడ్చుకొని క్రూరమైన తోడేళ్ళట వాళ్ళు మరి ఏం చేస్తారు, తమ వెంట మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరి ఉందరు. ఒక్కసారి ఆలోచిద్దాం పిల్లరా. ఎక్కడి నుంచి వస్తారు అంటే మనలో నుండి. ఎవరు? వాళ్ళే బోధకులు. మరి ఎక్కడికి తీసుకెళ్తుండ్రు? బయట నుండి కాదు, మీలో నుండే బయలుదేరి అనేకులు అని చెప్పేసి అంటుండ్రు. చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది పిల్లల. యేసుక్రీస్తును అప్పగించిన వారిలోనే ఒకసారి మనం ఆలోచించుకుంటే, యేసుక్రీస్తును అప్పగించిన ఇస్కరియోతు యూదా ఎక్కడి నుంచి వచ్చిండు? ఎక్కడి నుంచి? బయట నుంచి వచ్చినా అంటే ఆయన 12 మందిని ఏర్పరచుకున్నాడు. 12 మందిలో ఒకడు ఏమంటా ఉన్నాడు? యేసుక్రీస్తు మీలో ఒకడు సాతాను సంబంధి అంటా ఉన్నాడు. 12 మందిని ఏర్పరచుకుంటే అపోస్తలులను 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా సాతాను సంబంధి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్తూ ఉంటాడు. కాబట్టి పిల్లరా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము పరిశీలన చేసుకుంటే, నేడు వాక్యమే చెప్తున్నాను కదా అని చెప్పేసి సంఘంలో చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి చెప్తా ఉన్నారు వాక్యము? ఎవరో దావీదు చరిత్రల గురించి చెప్పడమా, లేకుంటే సొలొమోను చరిత్రల గురించి చెప్పడమా, సంసోను జీవిత చరిత్రల గురించి చెప్పడమా? ఇదా నేడు సంఘంలో ప్రకటించాల్సిన సువార్త? మరి సంఘంలో మరి ఏ సువార్తను ప్రకటించాలి? ఏది ప్రకటించడం వల్ల మనము రక్షణలోకి నడిపించిన వారిని అవుతాము క్రైస్తవులను అంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని చెప్పేసి రాయబడి ఉంది. పరిశుద్ధులకు అంటే ఎవరికి అంటే
క్రీస్తు యేసు ముఖ్యమైన మూలండి అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనము నేడు కట్టబడాలి. ఇక్కడ యూదా రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చును అంటుండు. పరిశుద్ధులకు అప్పగించిన బోధన అంటారు పిల్లరా. పరిశుద్ధులకు బోధ అప్పగింపబడింది. ఇది ఎన్నిసార్లు అప్పగింపబడింది? 10 సార్లు అప్పగింపబడుతుందా? ఈరోజు సంఘంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిసారి అక్కడ ఉండి నాకు ఈరోజు ఇది చెప్తున్నాను అని చెప్పేసి ఏదో చెప్పుకుంటా సంఘంలో ఎవరి గురించో ప్రవచిస్తూ ఉన్నారు. మరి ఈ సంఘంలో ఇంకా మాకు కృపావరములు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సంఘంలో కృపావరములతో మేము భాషలు మాట్లాడుతున్నామని చెప్పేసి అంటూ ఉన్నారు. భాషలకు అర్థం చెప్పేవాళ్ళు మా సంఘంలో ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. ప్రవచించేవారు మా సంఘంలో ఇంకా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. పిల్లరా, మొదటి శతాబ్దంలో ఈ యొక్క కృపావరములు అనేటి సంఘానికి ఎందుకు అవసరం వచ్చింది అనేసి మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, సంఘానికి అవసరం ఎందుకు వచ్చిందంటే సంఘానికి కావాల్సిన చట్టాన్ని ఇవ్వడానికి. మొదటి శతాబ్దంలో మరి ఇది యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ శిలువ మరణం ద్వారా మనకు మరి ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్న మధ్య గోడను పడగొట్టడం, అవే ధర్మశాస్త్రాన్ని తన శిలువలో కొట్టేయడం ద్వారా మరి ఆ యొక్క మొదటి నిబంధన, ఆ మొదటి చట్టం అనేది యేసుక్రీస్తు శిలువలో కొట్టేయడం ద్వారా మరి నేడు క్రైస్తవులుగా ఉన్న మనకు ఒక చట్టాన్ని మనము మరి అనుసరించి జీవించాలి. కాబట్టి ఆ చట్టము మనకి ఇవ్వడానికి మొదటి శతాబ్దంలో ఈ యొక్క కృపావరములు కానీ భాషలు కానీ మాట్లాడడానికి దేవుడు కృపావరములు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ కృపావరములు ఇవ్వడం ద్వారా ఏమైంది అంటే మొదటి శతాబ్దంలో సువార్తను ప్రకటించారు, బోధకులు సిద్ధపడడానికి కావలసిన అప్పుడు కృపావరాలు పిల్లలు. ఆ కృపావరాల ద్వారా అపోస్తులు ప్రవక్తలు జీవించున్న కాలంలో వాక్యము వాక్యము సిద్ధపరచబడిపోయింది, ఆల్రెడీ సిద్ధపరచబడింది, ప్రకటింపబడింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాక్యం ఏదైతే ఉందో అది స్థిరమైన వాక్యము ప్రియులరా. ఆ వాక్యం ద్వారా మనము ఇప్పుడు ఏం చేయాలి? ఆ వాక్యాన్ని మనము చదవాలి, ప్రకటించాలి, తప్పుదిద్దాలి. దాని ద్వారానే అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఎంతో మరి పేతురు గారు ఏం చెప్తున్నానంటే, ఎన్నో మహత్కార్యములు చూసినాము మేము. కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు మీదకి దేవుడు మరి దిగి రావడం చూసాము. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు అని చెప్పడం చూసాము. కానీ అంతకన్నా స్థిరమైన వాక్యము నేడు మనకున్నది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారు వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగించు దీపమై ఉన్నట్టుగా దాని యందు మీరు లక్ష్యముంచుడే అని, అది మీకు మేలు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది పిల్లరా, 19వ వచనంలో. అంటే మనం దేని యందు లక్ష్యం ఉంచాలి పిల్లరా? మనకందరికీ కలిగేటి రక్షణ గురించి మీకు రాయవలని విశేషంగా వాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచున్నానని వ్రాయిచున్నానని చెప్పేసి యూదా 1:3 చెప్తా ఉన్నాడు. నేను విశేషంగా అనేక విషయాలు రాయాలనుకున్నాను, కానీ పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని చెప్పేసి అంటున్నాడు. వేయబడిన తప్ప. అందుకే పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకార్యాల పునాది వేసి మరొకడు దాని మీద కట్టుచున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. వేయబడిన తప్ప మరొక పునాది వేయనేరడు, ఈ పునాది క్రీస్తే అని చెప్పేసి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది పిల్ల 10-11 వచనంలో. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏదైతే ఉందో ఆ పునాది మీదనే ప్రతివాడు కట్టబడాలి. నేటి క్రైస్తవులు దాన్ని అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం ఉంది తప్ప దానిలో ఏదైనా కలపడానికి కానీ తీసివేయడానికి కానీ ఎలాంటి ప్రయత్నం చేయకూడదు పిల్లరా. అలా చేస్తే మనకే నష్టం. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే పదే బోధకులకు చెప్తా ఉన్నాడు, తిమోతికి చెప్తున్నాడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగ చేసి నిన్ను నీ బోధ వినివారిని రక్షించుకొందువు. నిలకడగా ఉండుము, నువ్వు ఇలాగ చేసి నిన్నును నీ బోధను వినివారిని రక్షించుకుందువు. 1 తిమోతి 4:16 చెప్తున్నావు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము అని పౌలు ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు పిల్లరా. ఎందుకంటే సాతాను మనలో
మనల్నే వాడుకొని సాతాను మనతోనే దేవుని వాక్యాన్ని అసత్యంగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి పిల్లరా, అందుకే తెలుస్తున్నా ఏమంటున్నాడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండమని చెప్పేసి తిమోతికి చెప్తా ఉన్నాడు. పిల్లరా, వీటిలో ఎలా ఉండాలని చెప్తున్నాడు ఆ బోధన అంటే నిలకడగా ఉండమని చెప్తుండు. నిలకడగా అంటే ఆ బోధన నిలకడగా ఉండాలి, తప్పిపోయి ఉండడు కాదు. ఎందుకంటే నువ్వు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువాన్ని రక్షించుకుందువు. నిన్ను నీవు రక్షించుకోవాలన్నా, నీ బోధ వినువాన్ని రక్షించుకోవాలన్నా మరి వాక్యము మరి సత్యం ప్రకటించాలి. కాబట్టి మనము పరిశీలన చేస్తే పిల్లల పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడాల్సిన అవసరం ఉంది పిల్లరా. పోరాటం అంటే కత్తులతోనో కటాలతోటో లేకుంటే గన్నులతోటో కాదు పిల్లరా. మన పోరాటము దేనితోటి మరి పోరాటము చేయాలి అంటే సాతానుడు ఎన్నో అసత్య బోధలు నేడు సంఘాల్లో తీసుకొస్తూ ఉన్నాడు. సాతానుడు ఎన్నో అసత్య బోధలు నేడు సంఘంలో తీసుకొస్తూ ఉండగా మనము ఆ అసత్యాన్ని మరి అసత్యానికి కూకటి వేళ్ళతో పెగిలించి సత్యాన్ని స్థిరపరచడానికి మనము ఏర్పరచబడిన వారమై ఉండాలి. సత్యాన్ని తెలియపరిచే వారిగా మనము నేడు సంఘాల్లో మరి వింటున్న వాక్యాన్ని పరిశీలించి దాన్ని సత్యాన్ని ఇది అబద్ధం అని చెప్పి సత్యాన్ని చెప్పడానికి మనం ఉన్నాం పిల్లరా. ఎందుకంటే వాని యొక్క బోధకులు రహస్యంగా చొరబడి ఉన్నారట. ఇక్కడ ఎలానగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృప కామాతురత్వమునకు దుర్వినియోగం పరచుచు మన అద్వితీయ నాథుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు అని చెప్పేసి యూదా పత్రికలో రాయబడి ఉన్నది. వాళ్ళు ఎలా మరి సంఘంలో చొరబడి ఉన్నారంటే రహస్యంగా చొరబడి ఉన్నారంట పిల్లరా. అందుకనే ఏమంటుండు అపొస్తలుల కార్యము 20:29 ఏమంటుండు, ఏం చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోనే ప్రవేశించిన నాకు తెలియను, వారు మందను కనికరింపరు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 20:29 మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు అని చెప్పేసి అన్నాడు. చొరబడిపోయిన వారు ఏం చెప్తారు మరి? ఎవరైతే సంఘంలో చొరబడిపోయారో రహస్యంగా వాళ్ళు చెప్పేది ఏంది? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏదైతే ఉందో ఆ బోధను చెప్తారా అంటే ఆ బోధను చెప్పరు పిల్లరా. చెప్పకపోవారు ఏం చేస్తారు? భిన్నమైన సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. సంఘంలోని రహస్యంగా చొరబడిన వాళ్ళు వీళ్ళే భిన్నమైన సువార్తను ప్రకటిస్తూ సాతాను యొక్క అనుచరులు పరిచారకులైన అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో వారే పిల్లరా. ఎలానగా వచ్చిన వాడు ఎవరైనా మేము ప్రకటించని మరి యొక్క యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను అంగీకరింపినను మీరు వారిని గురించి సహించుట యుక్తమే అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. ఎక్కడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఒకసారి బైబిల్లో యుద్ధం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-4వ వచనంలో చూసుకుంటే, ఎలానగా వచ్చిన వాడెవడైనాను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను మీరు వారిని గురించి సహించుట యుక్తమే. మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒకటి ప్రకటించినను ఏమంటుండు, వాడు వచ్చి ఏం చేస్తాడు? కలిపి చేర్పేట పనిలో ఉన్నాడు పిల్లల పరిస్థితిలో ఉన్నాడు. భిన్నమైన సువార్తను ప్రకటించే వాడిగా ఉన్నాడు పరిస్థితి. మనం ప్రకటింపని వేరొక బోధను ప్రకటిస్తాడు. చూడండి పిల్లలు, మనం ప్రకటించని వేరొక బోధను మనలో మనమే పరిశీలన అందుకే వింటున్న బోధను మనలో మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది పిల్లలు. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే అపవాదికి సువార్తకు ఉన్న సంబంధం ఏంది అంటే ఇది తెలుసుకోవాల్సిన అవసరం. అపవాదికి సువార్తకు ఉన్న సంబంధం ఏంది ఇది మనం పరిశీలన చేసుకున్నట్టయితే అవసరం ఉంది పిల్లల. సత్య సువార్తను ప్రకటింపబడకుండా అపవాది ఏం చేస్తున్నాడు? బోధను కలిపి చేర్పాడు పని ఎందుకు చేస్తూ ఉన్నాడంటే పిల్లరా, సత్య సువార్తను ఎందుకు ప్రకటింపకుండా చేస్తూ ఉన్నాడంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడిన తర్వాత అంతం వస్తుంది. కాబట్టి ఆ అంతము రాకుండా సువార్తను కలిపి చేర్పడే పనిలో నేడు మరి అపవాది అనేవాడు ఉన్నాడు పిల్లరా. ఎందుకు అంటే ఆ సువార్తను అనేది
సత్య సువార్త ప్రకటించడం వల్ల అంతం వస్తుంది. ఆ అంతం రాకుండా తను ఏం చేస్తుండో సువార్తను కలిపి చేర్పే పనిలో మరి నేడు మరి ఈ యొక్క అపవాది ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది పిల్లలు. కాబట్టి ఇక్కడ వాడు మనలోకి వచ్చేశాడు, నీతి ప్రచారకుల వేషం ధరింపజేశాడు. అందుకే అది ఆశ్చర్యం కాదు, అపవాది తానే వెలుగుదూత వేషం ధరించుకొని వచ్చేశాడు పిల్లరా. వచ్చినవాడే వచ్చినట్టుగా ఉన్నాడంటే వచ్చినవాడు వచ్చినట్టు ఉండక వాడికి నచ్చినట్టుగా మరి సంఘంలో భిన్నమైన సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఆ బోధకుల ద్వారా భిన్నమైన సువార్త ప్రకటన అనేది ఇప్పటి కాలపు సంగతి కాదు. ఇప్పుడే నేడు సంఘంలో క్రైస్తవుల్లో ప్రకటింపబడుతుందన్నది కాదు. మొదటి శతాబ్దం నుండే పిల్లరా ఈ సంగతి జరుగుతూ ఉన్నది. మొదటి శతాబ్దంలోనే మరి వాడు భిన్నమైన సువార్తను సంఘంలో ప్రకటింపజేస్తూ ఉన్నాడు పిల్లరా. మొదటి శతాబ్దం నుండి వాడి స్వభావము ఎలా ఉత్పత్తి చేస్తాడో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. వీటి విషయమే పౌలు చాలా సంగతులు మరి పత్రికల్లో చెప్పుకొచ్చాడు. మీరు అలా ఉండవద్దు, ఇలా ఉండాలి, వాడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు అని చెప్పేసి చాలా విషయాలు మనకు ఖండిస్తూ ఉంటూ ఇది చేయవద్దు, మీలో కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారు, కాబట్టి అలాగా ఉండవద్దు అనే అనేక మార్లు సంఘాన్ని మరి హెచ్చరిక చేస్తూ పౌలు గారు వ్రాసిన పత్రికల్లో ఉంటాయి పిల్లరా. భిన్నమైన సువార్త తప్పుకు తిరిగిపోకుడి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు పిల్లరా. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి మీరు భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడక నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది 6వ వచనంలో పిల్లరా. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు అంటే సంఘంలోనే ఉన్నారు. క్రీస్తు సువార్తను చెరపగోరిన వారు చెరిపేశారు, సంఘంలో ఉన్నారు. ఇది ఎప్పుడు? మొదటి శతాబ్దంలో. ఇక్కడ పౌలు ఉద్దేశం ఏంటి? పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే మనం పరిశీలన చేసుకున్నట్టయితే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది అంటున్నాడు పిల్లరా. ఇది ఆల్రెడీ జరిగిపోయింది. ఎప్పుడు? మొదటి శతాబ్దంలోనే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు వెళ్ళిపోయారు. ఎప్పుడు? మొదటి శతాబ్దంలోనే వెళ్ళిపోయారు. అప్పటికే రెండో రాకడ కొందరు ఏమంటున్నారంటే అప్పటికే 2 రకాల సువార్త ఉన్నట్టుగా మనము చూస్తున్నాం పిల్లరా. ఆ 2 రకాల సువార్త అంటే ఏంది? ఒకటి సత్య సువార్త, రెండోది భిన్నమైన సువార్త. ఈ భిన్నమైన సువార్త ఎవరు ప్రకటిస్తూ ఉన్నారు? ఎవరు ప్రకటన చేస్తున్నారంటే అపవాది. ఎలా ప్రకటన చేస్తున్నాడు? అపవాది ఎలా ప్రకటన చేస్తున్నాడు అంటే వాని ప్రచారకులను కొందరిని ఏర్పరచుకున్నాడు. నీతి ప్రచారకులుగా దొంగ అపోస్తుల వేషం ధరింపజేశాడు. సాతానుడు తాను వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. వాని ప్రచారకులు నీతి ప్రచారకుల వేషము ధరింపజేసుకుని ఉన్నాడు. ఇది ఆశ్చర్యము కాదు అని అంటూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, పౌలుకు ఎలాంటి అనుభవం ఎదురైందంటే పౌలు సత్య సువార్తను ప్రకటన చేసి కొంతకాలము ప్రక్కకు వెళ్ళాడు. కొన్ని చోట్లకు సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగింది. మళ్ళా తిరిగి వచ్చేసరికి వీళ్ళు ఏం చేసిండ్రు? పక్కకు తొలగిపోయింది. కాబట్టి నాకు ఆశ్చర్యం కలుగుచున్నది అంటున్నాడు. సాతానుడు వలన ఎంత త్వరగా మరి సంఘం అనేది తిరిగిపోయింది అనేది మనం చూసుకున్నట్టయితే పిల్లరా, మరి ఎంతో త్వరగా తన అనుచరులను ఏర్పరచుకొని భిన్నమైన సువార్త తట్టుకు సంఘాన్ని మరి మొదటి శతాబ్దంలోనే తన వైపు మరి సాతానుడు తిప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. అందుకనే పౌలు గారు ఏం చెప్తా ఉన్నాడు? మేము ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక అని చెప్తూ ఉన్నాడు. మేము ఇదివరకే చెప్పిన ప్రకారము మరలా చెప్పుచున్నాను, మీరు అంగీకరించని సువార్తగాక మరి యొక్క సువార్త ఎవడైనా మీకు ప్రకటించినలా వాడు శాపగ్రస్తుడవునుగాక అని చెప్పేసి అంటున్నాడు. గలతీ 1వ అధ్యాయము 7-8 వచనాల్లో 8-9 వచనాల్లో ఈ మాటలు రాయబడినాయి పిల్లరా. ఏం చెప్తున్నాడు? మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్త మేము మీకు ప్రకటించినది కాక కొంతకాలమైన తర్వాత మేము మరలా వచ్చి అది ప్రకటించినా కానీ మేమే వచ్చి ప్రకటించినా కానీ దాన్ని నమ్మద్దు అంటుండు. ఒకవేళ
మేము మొదట ప్రకటించిన సువార్త కాక మేమే వచ్చి ఇంకొక బోధ చెప్పినా కానీ అది నమ్మద్దు అని చెప్పేసి చెప్తున్నాను. పరలోకం నుండి ఒక దూత వచ్చి చెప్పినా కానీ మీరు నమ్మద్దు. మేమే కాదు, పరలోకం నుండి ఒక దూత వచ్చి చెప్పినా కానీ నమ్మద్దు అంటే మరి నేడు సంఘాల్లో అలాంటి వాళ్ళు మరి ఏం చేస్తూ ఉన్నారు? సంఘంలో భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు. ఒకవేళ అలా ప్రకటిస్తే ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు అని చెప్తా ఉన్నారు పౌలు గారు. ఇక్కడ జరిగిపోయిన వాటిని జరిపోయింది ఏమిటంటే భిన్నమైన సువార్త అనేది మరి ప్రకటించడం జరుగుతుంది పిల్లరా మొదటి శతాబ్దంలో. అందుకనే ఏమంటున్నాడు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు మరలా మీ విషయమే నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉన్నది అంటున్నాడు గలతీలకు గురించి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్లయితే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంట పిల్లలు. ఒకసారి వచ్చి ఆల్రెడీ ప్రసవ వేదన అనేది పడ్డాడు. ఎవరి గురించి? గలతీల కోసము. మరలి కూడా మరి ప్రసవ వేదన పడవలసిన అవసరం వచ్చేసింది పిల్లరా. అక్కడ భిన్నమైన సువార్త తట్టుకు మరి గలతీలు తిరిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. ఎవడైనా మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హితవాక్యమును దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉద్దేశించిన ఎడల వాడేమీ ఎరగక తర్కముల గురించి వాగ్వాదముల గురించి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహము, దూషణములు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఏవైతే మరి ప్రభువైన యేసు క్రీస్తు హితవాక్యమును దైవ భక్తికి అనుకూలమైన బోధను అంగీకరించలేదు వారి గురించి చెప్తా ఉన్నారు. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం చూస్తే ఈ మాటలు పౌలు ఎందుకు చెప్తున్నాడు పిల్లలు అంటే ఆల్రెడీ పౌలుకు ఇవన్నీ అనుభవమైనవి. భిన్నమైన సువార్తలు సంఘంలో ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి చెప్తా ఉన్నాడు పిల్లరా. కాబట్టి వీళ్ళు వచ్చి వేరొక సువార్తను మరి ప్రకటిస్తూ ఉన్నారు. వేరొక సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు సంఘంలో. యేసుక్రీస్తు చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? మరి సంఘంలో ఏం బోధ ప్రకటిస్తూ ఉన్నారు అంటే యేసుయే క్రీస్తు అని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని అంగీకరించని వాడు వీడే క్రీస్తు విరోధి అని చెప్పేసి వాక్యంలో సెలవిస్తూ ఉన్నది. ఏమని ప్రకటిస్తున్నారు? భిన్నమైన సువార్త అని మనం చూసుకున్నట్టయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనంలో చూసుకున్నట్టయితే యేసు క్రీస్తు చెప్పవాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకోను వాడు తండ్రిని అంగీకరించును. ఎవరైతే కుమారుని ఒప్పుకుంటాడో వాడే తండ్రిని అంగీకరిస్తాడు. ఇక్కడ క్రీస్తు విరోధులు అని చెప్పబడిన వారు ఎవరు అంటే క్రీస్తు విరోధులు అంటే యేసే క్రీస్తు అంటే తండ్రిని కుమారుని ఒప్పుకున్నాను వీడే క్రీస్తు విరోధి. తండ్రిని తండ్రిగానే ఒప్పుకోవాలి, క్రీస్తుగానే ఒప్పుకోవాలి. క్రీస్తు అనగా అభిషక్తుడు, యేసు అంటే రక్షకుడు. క్రీస్తు తండ్రి చేత వాగ్దానం చేయబడి పంపబడినవాడు అని మనకు తెలుస్తుంది పిల్లరా. అని ఎవరైతే చెప్తారో వాళ్ళు క్రీస్తు వాగ్దానం చేత పంపబడలేదు అని ఎవరైతే చెప్పారో వాళ్ళే అబద్ధికులు, క్రీస్తు విరోధులై ఉన్నారు పిల్లలు. యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు అని చెప్పిస్తున్నాడు. తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని ఒప్పుకోరంటూ మరి చెప్తా ఉన్నాడు, కుమారుని ఒప్పుకోరంటూ చెప్తా ఉన్నాడు. మరి వీళ్ళెవరు? మరి సాతాను సంబంధులు పిల్లరా. వీళ్ళే తండ్రే కుమారుడు అని చెప్పేవాళ్ళు వీళ్ళే. మరి వాళ్ళే ఎలా ఒప్పుకుంటారు? తండ్రే కుమారుడని. అయ్యా యేసయ్యా తండ్రి, నీవే మా కోసము ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి ఆ శిలువ మరణం పొంది మమ్మల్ని రక్షించావు తండ్రి అని ఒప్పుకునేవాళ్ళు వీళ్ళే. ఎవరు అంటే క్రీస్తు విరోధులు. వీళ్ళే దొంగ అపోస్తులు పిల్లరా. ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని ఆయన బోధ ప్రారంభించాడో వెంటనే ఆయన ప్రకటించిన మాట ఏమిటంటే పౌలు బాప్తిజం తీసుకొని ఆయన ప్రకటించిన మాట ఏంటంటే పిల్లరా, ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇక్కడ అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 22వ వచనంలో పౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులకు కలవరపరచెను అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ 9వ అధ్యాయం 22లో ఉంటుంది. పౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉన్నాడు అని చెప్పేసి యూదులు పడ్డారంట ఆ మాటలకు.
ఎందుకు? ఈయనే క్రీస్తు అని చెప్పినందుకు. ఈయనే మరి ఒకప్పుడు క్రీస్తు మార్గాన్ని ఆటంకపరిచిండు. అలాంటి ఆయనని బాప్తిసం పొందుకున్న తర్వాత మరి ఈయనే క్రీస్తు అని బలంగా మరి ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు సిలువ వేసిన ఈయనే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇజ్రాయేల్ వంశంలంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు పిల్లలు. 2 అపొస్తలుల కార్యం 2:36 ఆయన పంపబడిన వారు సిలువ. ఇంకా చూసుకున్నట్టయితే పిల్లరా, ఆయన పంపబడినవాడు ఈయనే అభిషక్తుడు, ఆయనే వాగ్దాన సంతానమైన క్రీస్తు అని పౌలు చాలా స్పష్టంగా మరి తన పత్రికల్లో రాసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరు అంటే తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీరే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొనని వాడే తండ్రిని అంగీకరించు. ఎవరైతే కుమారుని ఒప్పుకుంటాడో వాడే తండ్రిని అంగీకరించువాడు. ముందు కుమారుని ఒప్పుకోవాలి. కుమారుని ఏ విధంగా ఒప్పుకోవాలి? కుమారునిగానే ఒప్పుకోవాలి. కుమారునిగానే ఒప్పుకోవాలి. మరి కుమారునిగా ఒప్పుకోకుంటే తండ్రే కుమారునిగా వచ్చిండు అని చెప్పేస్తే వాడే క్రీస్తు విరోధి. మరి పిల్లల తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి పంపించాడు. ఒప్పుకోవాలి పిల్లరా. యేసుక్రీస్తు ఎక్కడి నుండి మన యొద్దకు వచ్చాడు పిల్లరా? ఎక్కడ ఉన్నాడు అని నమ్మాలి. ముందు ఈ లోకానికి రాకన్నా మునుపు అంటే తండ్రి దగ్గర ఉన్నాడని నమ్మాలి. తండ్రి యొద్ద నుండి ఈ లోకానికి వచ్చినట్టు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించాడు. తండ్రి యొద్ద ఎలా ఉన్నాడు మరి అంటే తండ్రి యొద్ద వాక్యమై ఉన్న కుమారునిగా ఉన్నాడు. ఈయనెవరు మరి? ఈయన కూడా దేవుడు. ఎవరు? వాక్యమై ఉన్న కుమారుడైన దేవుడు. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పేసి అంటున్నాడు. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆది అందు ఎవరు అంటే వాక్యమై ఉన్న దేవుడు. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. వాక్యమై ఉన్న దేవుని గురించి చెప్పబడుతుంది. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్పేసి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో 14వ వచనంలో ఈ మాటలు మనకు రాయబడింది పిల్లల. ఆది యందు దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యమే యేసుక్రీస్తు. ఆ దేవుని యొద్ద దేవుడై ఉన్న వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు, ఈ లోకానికి వచ్చినాడు అని చెప్పేసి మనకు చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. ఎలా? నేను ఈ లోకానికి వచ్చిన ఆయన ఏమంటున్నాడు మరి? నేను కుమారుని అంటున్నాడు. ఈయన ఎవరి కుమారుని అంటుండు? దేవుని యొక్క కుమారుని అంటుండు. అంటే దేవుని కుమారుడనగా దేవుడైన కుమారుడుగా దేవుడినే అంటున్నాడు. దేవుణ్ణి అంటే ఏ దేవుణ్ణి? కుమారుడినైనా దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి అని చెప్పేసి చాలా స్పష్టంగా సెలవు మనకు అర్థమవుతుంది. అక్కడ శరీరాన్ని ధరించుకుని వచ్చింది ఎవరు? తండ్రియా కుమారుడా? ఎవరు వచ్చిండ్రు మరి? చాలామంది తండ్రే మరి శరీరధారిగా వచ్చాడని చెప్పేసి అంటున్నారు. తండ్రి అయిన దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. కుమారుడైన యేసుక్రీస్తుగా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడని చాలామంది మరి అంటూ ఉన్నారు. అందుకనే తండ్రి అయిన దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడా అని అంటున్నారు. కాబట్టి తండ్రి అయిన దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడా అని చెప్తున్న వారికి ఏంటంటే ఏదైతే ఉన్నదో అది ఆ బోధ సాతాను సంబంధమైన బోధ. అదే మరి అపవాది బోధ తన అనుచరులను నీతి ప్రచారకుల వేషము ధరింపజేసి మరి సంఘములో చెలామణి చేస్తున్నాడు. ఎందుకంటే సాతాను మనలోనే కొందరిని చేసుకొని ఈ యొక్క సువార్తను ప్రకటింపజేస్తున్నాడు. అందుకనే యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. వంచకులు అంటే వారి గురించి చెప్తున్నాను. వంచకులు అనేకులు బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తున్నది. ఇప్పుడు ఒకసారి చదువుకుందాము. యోహాను రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 7-8 వచనంలో ఈ మాట రాయబడింది. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని అనే పేరు ఈ లోకానికి వచ్చనని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళే వంచకులు అని చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని మనము ఒప్పుకుంటున్నామా లేదా అనేది
ఎంతకైనా తెలుసుకోవాల్సిన అవసరం పిల్లలు. యేసుక్రీస్తు శరీరధారి వచనాన్ని ఒప్పుకున్న వంచకులు అనేకులు ఈ లోకంలో బయలుదేరిపోయారు. వాళ్ళు ఎవరంటే వంచకులను, క్రీస్తు విరోధులై ఉన్నారు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యము చెడగొట్టడానికి మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. అందుకనే అప్పుడే ఆజ్ఞలు అనేకంగా పౌలు గారు జారీ చేస్తూ ఉన్నారు. క్రీస్తు విరోధి వచ్చునుగాక అని చెప్పేసి ఇలా. మరి యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని లేక తండ్రి అయిన దేవుడే శరీరధారిగా వచ్చాడా అనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లల. ఎవరు శరీరాన్ని ధరించుకొని వచ్చారు, భిన్నమైన బోధలు గురించి ఎందుకు స్పష్టంగా చెప్పాల్సి వస్తుందంటే, మొదటి శతాబ్దంలోనే భిన్నమైన బోధలు సాతానుడు మరి సంఘంలో ప్రవేశపెట్టాడు. మొదటి శతాబ్దం నుండే ఇవన్నీ కూడా భిన్నమైన బోధలు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే లేఖనాల్లో చెప్పబడినది ఏదైతుందో యేసుక్రీస్తు తండ్రి అయిన యేసుక్రీస్తు వేరు, తండ్రి వేరు, తండ్రి కుమారుడు వేరువేరుగా ఉన్నారని చాలా స్పష్టంగా చెప్పినప్పటికి కూడా మరి ఈ భిన్నమైన బోధలు మరి అప్పటి నుంచే మరి చెప్పబడుతుంది. మరి యేసుక్రీస్తు అనే పేరు ఎప్పటి నుంచి పెట్టబడి ఉంది అంటే, యేసుక్రీస్తు అనే పేరు జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి ఆయనకు ఈ పేరు ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు అంటే ఏంది? యేసు అంటే రక్షకుడు. మరి యేసు అంటే ఏమైంది? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే మరి అభిషేక్తుడు అని చెప్పేసి మనకు వాక్యంలో మరి చాలా స్పష్టంగా ఉన్నాయి పిల్లరా. అవి మరి యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకుడు. అంటే ఎప్పుడు దేవుడు నియమించాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే మరి యేసుక్రీస్తు గారిను నియమించాడు. మరి పిల్లరా, యేసుక్రీస్తు ఎవరో, తండ్రి ఎవరో మనకు తెలపకూడదని చెప్పేసి మరి సాతానుడు మరి మొదటి శతాబ్దం నుంచే మనకు మరి తన నీతి ప్రచారకుల వేషం ధరింపజేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పిల్లరా. యేసుక్రీస్తు మరి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ చెప్తున్న మాట ఏంటి అంటే, అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. మనం నిత్య జీవం పొందుకోవాలంటే ఏమని విశ్వసించాలి, ఏమని నమ్మాలి అంటే, అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అదే ఎరగకుండా చేస్తూ ఉన్నాడు నేడు మరి సంఘంలో అబద్ధ బోధకులు. ఇవే మరి సంఘంలో సువార్త ప్రకటిస్తున్న వారిలో ఉన్న లోపాలు. తండ్రిని తండ్రిగా గుర్తించాలి, కుమారునిగా గుర్తించాలని చెప్పేసి వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంటే, యేసుక్రీస్తు కూడా చెప్తూ ఉంటే, తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి, వీడే సంఘంలో బయలుదేరిన అబద్ధ బోధకుడు, సాతాను సంబంధి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మను వచ్చునని మీరు విన్న సంగతి ఇది వరకు అది లోకంలో ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనంలో, యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనని ఆత్మ దేవుని సంబంధమైనది కాదు పిల్లలు. అదే దేవుని సంబంధించినది కాదు. ఏ ఆత్మ అయితే శరీరధారి వచ్చనని ఒప్పుకొనదో అది దేవునికి సంబంధించినది కాదు. మరి ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చనని ఒప్పుకుంటారో వాళ్ళే దేవుని సంబంధులు. మరి దేనికి సంబంధించినది క్రీస్తు విరోధుల ఆత్మకు సంబంధించినది ఏది అయితే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఒప్పుకోనని వారే క్రీస్తు విరోధులు. అందుకనే పౌలు అంటున్నాడు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇది వరకే అది లోకంలో ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చేసింది. యేసు దేవుని కుమారుడని అపోస్తులు ప్రకటించారు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వాడిలో యేసు నిలిచి ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. యేసు వానిలో నిలిచి ఉంటాడు. యేసు దేవుని కుమారుడని నమ్మని వాడు తప్ప లోకాన్ని జయించువాడేవాడు. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకాన్ని జయించువాడేవాడు. అపోస్తులు చాలా అద్భుతంగా చెప్పారు పిల్లరా. యేసు దేవుని కుమారుడని చెప్పువాడు తప్ప లోకాన్ని జయించువాడేవాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకున్న వీడే క్రీస్తు విరోధి. ఏది ప్రాముఖ్యమో, దేన్ని మనము దేన్ని నమ్మాల్సిందో దాన్నే అపవాదిగాడు కలిపి చెప్పేసి మరి వాక్యాన్ని
కలిపి చెప్పేసి మనం నిత్య జీవానికి అనర్హులుగా చేస్తున్నారు పిల్లరా. మీరు నీతి విరోధులు తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసు నుండి విడిపోకుండా కాచుకొని ఉండు అని చెప్పేసి అంటా ఉన్నాడు పిల్లరా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాను, మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండాలంట. అందుకనే చెప్తా ఉన్నాడు, కాచుకొని ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లరా. మీకు కలిగిన మనస్సును కాచుకొని ఉండండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రావీణ్యమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయి కృప మీకు తోడైను గాక. 1 తిమోతి 6వ అధ్యాయం 20-21 చెప్తున్నారు పిల్లరా. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడి విపరీత వాదములకును దూరంగా ఉండు అని చెప్పేసి అంటూ ఉన్నాడు పిల్లరా. ఈ బోధ ఎవరి బోధ గురించి చెప్తున్నాడు పిల్లల? అసత్య బోధన గురించి చెప్తున్నారు. వాళ్ళు ఏ విషయంలో అసత్యం ప్రకటిస్తున్నారు, ఏ విషయంలో, ఇవన్నీ కూడా మనం కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది పిల్లల. వారికి మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే సువార్త ప్రకటించే వారిలో వాక్యము వాళ్ళు ఎలాంటి లోపాలు కలిగి ఉన్నారంటే ఇవన్నీ కూడా వారు చేసే వాళ్ళ బోధ నుండి మనం తొలగిపోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది పిల్లరా. మనకు అప్పగింపబడిన సత్య సువార్త చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సార్లు పౌలు గారు మొదటి శతాబ్ద కాలంలోనే బోధకులను సంఘాన్ని హెచ్చరిస్తున్న వాక్యాలు మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం పిల్లరా. విశ్వాస విషయంలో తప్పిపోయినటువంటి వారిని అనేక మందిని అసత్యాన్నే మరి విశ్వాసం నుండి తొలగిపోయి అసత్యాన్నే నేడు సంఘంలో బల్లగుద్దినట్టు మేమే సత్యం చెప్తున్నాము అనుకుంటూ మరి చెప్తా ఉన్నారు. అలాంటి బోధకులకు మనము చాలా వింటున్న వాక్యాన్ని పరిశీలన చేసి బైబిల్ గ్రంథంలో అలా ఉందా లేదా అని పరిశీలన చేసి మనం అలాంటి బోధను కనుక్కొని మరి అటు బోధకు మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది పిల్లరా. మరి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నట్టయితే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపమాయాలు చేత వంచనతోనూ తప్పు మార్గమునకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లు ఉండక అని చెప్పేసి అంటున్నాడు. ఈ బోధ పరిశుద్ధ ఆత్మ ద్వారా బోధింపబడింది కాదు పిల్లరా. ఏదైతే అలల చేత కొట్టుకుపోబడుతున్నామో మరి ఇటు అటు మనల్ని మాయముల చేత మరి మనల్ని తీయని మాటల ద్వారా వారి వైపు తింపుకొని ఏం చేస్తూ ఉంటారంటే మరి వారు క్రూరమైన తోడేళ్ళ స్వభావం కలిగిన వారి మనల్ని మరి లాక్కెళ్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి మనం ఉండాల్సిన అవసరం ఉంది. మనుషులను మాయల చేత వంచనగా తన మార్గంలకు లాక్కుని కుయుక్తితో గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును మరి మనం ఖండించాల్సిన అవసరం ఉంది. వారు ఏం చేస్తారంటే గాలి కొట్టుకుపోవచ్చున్నట్లు అలల చేత ఎగురగొట్టబడిన వారమై మనల్ని అలా లోపరుచుకునే అవకాశం ఉంటుంది పిల్లరా. కాబట్టి చాలా జాగ్రత్త. సత్యానికి భిన్నంగా చెప్పబడుతున్నటువంటి బోధల్ని మనం పరిశీలన చేసి మనము ముందుకు సాగాల్సిన అవసరం ఉంది పిల్లరా. దేవుడు నాడు మరి ఇజ్రాయెల్ తోటి మాట్లాడిన పాత నిబంధన గురించి మరి సంఘంలో చెప్పాలా. ఇప్పుడు పాత నిబంధన నుంచి ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ఇజ్రాయేళ్లకు చెప్పబడిన బోధను తీసుకొచ్చి ఇప్పుడు నేడు మరి క్రైస్తవులకు బోధ చేస్తున్నారు. ఆ బోధను మరి సంఘంలో ప్రకటించాలా, ఏది మరి ప్రకటించాల్సిన అవసరం ఉంది పిల్లరా. చాలా ఉంది, ఇంకా రిఫరెన్స్ చాలా ఉన్నాయి. మరి అందుకని ఒక్కసారి ఆలోచించండి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండండి అని చెప్పేసి అంటా ఉన్నాడు లేఖనంలో. ఇంకా చూసుకున్నట్టయితే పిల్లరా,
అంటే వాక్యానికి విరుద్ధంగా మరి సాతాను తన ప్రచారకులను నీతి ప్రచారకుల వేషము ధరింపజేసి సంఘంలో తన అపవిత్రమైన మాటల ద్వారా మరి సంఘంలో మరి మోసగాలైన బోధకుల ద్వారా సంఘంలో ఇవన్నీ బోధింపజేస్తూ ఉన్నాడు. అందుకని మొదటి శతాబ్దంలోనే వీటిని అన్నిటిని కూడా మరి సంఘంలో ఖండిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో చూసుకున్నట్టయితే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు, కొరుకు పుండు ప్రాకినట్టుగా వారి మాటలు ప్రాకును, వారిలో ఉమైనను పిలేతును ఉన్నారు, పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారట పిల్లరా, వీళ్ళు ఏం చేస్తున్నారట, పునరుద్ధానం గతించిపోయింది ఆల్రెడీ, ఇక లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, గతించిపోయిందని చెప్తూ సత్య విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారట. వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, వారు ఏం చేస్తూ ఉంటారు, ఇక వారి మాటలు ఎలా ఉంటాయంటే కొరుకు పుండు ప్రాకినట్టుగా ఉంటాయి. వీరిలో 2 పేర్లు కూడా ఇవ్వబడింది పిల్లరా, ఉమైనేను పిలేతు, వీళ్ళిద్దరు కూడా ఉన్నారట అందులో. వారి గురించి చెప్తా ఉన్నాను పిల్లలు, వారి గురించి చెప్తున్నాను. మరి కాబట్టి పిల్లలు ఒక్కసారి వీరేం చెప్తా ఉంటారంటే ఏదో ఒకటి ఈ లోక సంబంధమైన కబలు చెప్పేసి సంఘంలో ఇది అలా ఉంది అది ఇదే ఉంది అని చెప్పేసి సంఘంలో చెప్పడం వల్ల మరి వాక్యము ప్రకటింపబడినట్టు అవుతుందంటే లేదు పిల్లరా, లేదు పిల్లరా. ఆయన పునరుద్ధాన బలము మీరు ఎలాగ తెలుసుకోవాలి, ఆయన పునరుద్ధానము దీనికోసమే కదా మనము ఇప్పుడు యేసుక్రీస్తును మరి నమ్మాల్సిన అవసరం ఉంది. ఆయన పునరుద్ధాన బలము మీరు ఎలాగా బలమును మీరు ఎరగాలి అనేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ముతులైన వారు మొదట్లెత్తురు, ముతులు అక్షయులుగా లేపబడతారు, మీరు సజీవులైన మనము ఏమవుతాము, మార్పు చెందామని లేఖనం చెప్తుంది. ఆ అసత్య బోధ వలన మరి పునరుద్ధానము గడిచిపోయింది అని చెప్పేసి చెప్తున్న బోధ వలన మరి ఏమవుతుంది, అదే అసత్య బోధ, అదే మరి భిన్నమైన బోధ, అదే సాతాను యొక్క బోధాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అబద్ధ బోధకులకు ఏమో వారి నాశనమే వారి అంతము, వారి గతి అని చెప్పేసి మరి వాక్యం చెప్తుంది. తమ కొన్న వాళ్ళు ఏం చేస్తారు, తమ కొన్న ప్రభును కూడా విసర్జింతురు, తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకుందరు, నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యంగా బోధింతురు అని చెప్పేసి చెప్తున్నారు. అది అధిక లోబులు కల్పనా కథలు చెబుతారు, మీ వలన లాభం సంపాదించుకుందరు. ఎవరు అంటే వీళ్ళే అబద్ధ బోధకులు, సాతాను సంబంధులు, దుర్లభము కొరకు ఉపదేశించకూడని వాటిని ఉపదేశిస్తారు. పిల్లరా, వారిలో ఉన్న లక్షణాలు ఇవి పిల్లరా. అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు ఏంటంటే మనం ఒక్కసారి కనుక్కుంటే తమ కొనిన ప్రభును కూడా విసర్జిస్తారు. వాళ్ళు తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగజేసుకుందరు, నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధింతురు, అధిక లోబులు కల్పనా కథలు చెబుతారు, మీ వలన లాభం సంపాదించుకొందురు, దుర్లభం కొరకు ఉపదేశించకూడని వాటిని ఉపదేశిస్తారు. ఇది పిల్లరా నేడు సంఘంలో మరి జరుగుతుంది పిల్లరా. సంఘంలో జరుగుతూ ఉన్న లోపాలు పిల్లరా, సంఘంలో అంటే బోధకుల వలన మరి ప్రకటింపబడుతున్న లోపాలు ఏమిటి అంటే ఇవి సంఘంలో వాళ్ళు ఎప్పటి నుండి మరి ప్రకటిస్తూ ఉన్నారు. ఇవి అంటే మొదటి శతాబ్దం నుండే ఇవన్నీ కూడా మరి సంఘంలో ప్రకటిస్తున్నట్టుగా మరి సువార్త ప్రకటిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం పిల్లరా. ఈ లోపాలన్నిటి ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే సంఘంలో మొదటి శతాబ్దం నుండే ఉన్నాయి అని పౌలు గారు చెప్పారు, యోహాన్ గారు చెప్పారు, మరి పేతురు గారు కూడా చెప్పినట్టుగా మనము వారి పత్రికల్లో వివరించినట్టుగా చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని తన ప్రచారకులు నీతి ప్రచారకుల వేషము ధరింపజేసి సత్యానికి భిన్నంగా అసత్యాన్ని బోధిస్తూ సంఘంలో మరి చెలమైన అవుతున్నారు. వీరే నీతి విరోధులు, తప్పుడు బోధకులు, ఈ సువార్తను ప్రకటించేవారే అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. వారిలో ఉన్న లోపములు వీటిని మనము కనిపెట్టుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది పిల్లరా. నువ్వు చెప్పాలి, నువ్వేది చెప్పావనేది ప్రాముఖ్యం కాదు, కానీ సంఘంలో సత్యం చెప్తున్నావు అనేది ప్రాముఖ్యం పిల్లరా.
ఏదో ఒకటి మరి నాకేదో 4 మాటలు తెలుసు, సంఘానికి వెళ్తాను, నేను ప్రకటిస్తాను అనే ఆలోచన కలిగి ఉండడం కాదు, కానీ సంఘంలో సత్య సువార్తను చెప్పడం అనేది చాలా మరి బాధ్యతతో కూడినది పిల్లరా. ఎందుకు ఈ సత్య సువార్తను ప్రకటించాలంటే ఏం జరుగుతుందంటే, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంది అంతటా ప్రకటింపబడాలి. అటు తర్వాత అంతం అనేది వస్తుంది. అయితే ఈ సత్య సువార్త ప్రకటింపకుండా కలిపి చేరిపెట్టి పనిలో అపవాది తన నీతి ప్రచారకుల వేషం ధరింపజేశాడు. మరి అలాంటి స్థితిలో ఉన్నాము మనము. కాబట్టి దేవుని పనిలో మనము ఆటంకముగా ఉన్న వాటిని తెలుసుకొని వాటిని తొలగించుకొని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనలో ఉన్న లోపాలని ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి పిల్లరా. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి కానీ మరి ఒక సంఘానికి గురించో వ్యక్తుల గురించో చెప్పినవి కాదు, కానీ పిల్లరా మొదటి శతాబ్దం నుండే మరి పౌలు గారు సంఘాన్ని హెచ్చరించినట్టుగా, యోహాన్ గారు హెచ్చరించినట్టుగా, మరి పేతురు గారు హెచ్చరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి సంఘంలో మొదటి శతాబ్దం నుంచి సువార్త ప్రకటించిన వారిలో లోపాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అటు లోపాలని గుర్తించి మనము తెలుసుకొని సత్యాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగాలని వేడుకుంటున్నాను. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ సమయం ఇప్పటికే బాగైంది. కాబట్టి మరి వీలైతే ఇక ముందు కూడా మళ్ళీ ఈ అంశాల గురించి చూద్దాం. పిల్లరా, చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలించినాక ఆమేన్. అందరికీ వందనాలు.